project, also known as Indira Sagar project. It is India's largest national multipurpose project, constructing near Polavaram village, West Godavari district, Andhra Pradesh. వన్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మల్టీపర్పస్ లో సర్వ్ చేస్తుంది. మోర్ దాన్ 7.2 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని ఇరిగేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. 960 megawatts ఆఫ్ హైడ్రాలిక్ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఈ పవర్ ద్వారా ఎంటైర్ సిటీని లైట్ అప్ చేయవచ్చు. అరౌండ్ 28 lakhs ఆఫ్ పీపుల్స్ కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయవచ్చు. ఎవ్రీ ఇయర్ 80 TMC ఆఫ్ వాటర్ గోదావరి నుంచి సముద్రంలోకి వేస్ట్ గా కలిసిపోతుంది. ఆ వాటర్ ని కృష్ణా డెల్టాకి మౌల్ చేసి లాక్స్ ఆఫ్ ఎకర్స్ కి ఇరిగేషన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. అండ్ మెయిన్లీ 50 lakhs క్యూసెక్స్ ఆఫ్ ఫ్లడ్ డిశ్చార్జ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి పోలవరం ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు మీరు పోలవరం గురించి ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో వినే ఉంటారు, కానీ కంప్లీట్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ లో మీరు విని ఉండరు. పోలవరం అనేది నాట్ జస్ట్ ఏ డ్యామ్, అది కాంప్లెక్స్ మల్టిపుల్ స్ట్రక్చర్స్, టెక్నాలజీస్ అండ్ ఎన్నో సివిల్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ తో బిల్డ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దాం. పోలవరం ప్రాజెక్ట్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే గోదావరి రివర్ సాలిడ్ రాక్ మీద ఫ్లో అవటం లేదు. ఇది డీప్ అల్యూవిల్ సాయిల్ శాండ్స్ మీద ఫ్లో అవుతుంది. ఇది ఏ డ్యామ్ కైనా బిగ్గెస్ట్ థ్రెట్. దీని వల్ల అండర్నీత్ స్ట్రక్చర్ సీపేజ్ అండ్ పైపింగ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. దీని వల్ల ఎంటైర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. సో దీని సొల్యూషన్ కింద ఇంజనీర్స్ ప్లాస్టిక్ కాంక్రీట్ డయాఫ్రాగమ్ వాల్ ని 1.5 meters థిక్నెస్ అండ్ 100 meters డెప్త్ అంటిల్ బెడ్ రాక్ టచ్ అయ్యే వరకు కన్స్ట్రక్ట్ చేశారు. దీని వల్ల సీపేజ్ అండ్ పైపింగ్ ఇష్యూస్ కి చెక్ పట్టవచ్చు. రీసెంట్ గా వచ్చిన ఫ్లడ్స్ వల్ల స్కౌరింగ్ ఇష్యూస్ ఈ డయాఫ్రాగమ్ వాల్ మీద ఫైండ్ అవుట్ చేశారు. సో దీనికి రెమెడియల్ కింద సెకండ్ డయాఫ్రాగమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ టైం కి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి, కానీ ఈ ఇష్యూ వల్ల సెకండ్ డయాఫ్రాగమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల లేట్ అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ లో డ్యామ్ బాడీ కన్స్ట్రక్ట్ చేయడానికి రిజిడ్ కాంక్రీట్ కాకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ యూజ్ చేశారు. ఇది సిగ్నిఫికెంట్లీ మోర్ ఎకనామికల్ దాన్ కాంక్రీట్ డ్యామ్. అండ్ దీని క్రాస్ సెక్షన్ లో ఇంపెర్వియస్ క్లే ని సెంట్రల్ లో యూజ్ చేయడం వల్ల వాటర్ సీపేజ్ ని స్టాప్ చేస్తుంది. రెండు వైపులా ట్రాన్సిషన్ జోన్స్ యూజ్ చేయడం వల్ల ఇంటర్నల్ ఎరోషన్ ని స్టాప్ చేస్తుంది. అండ్ రాక్ షెల్స్ అవుటర్ ఫేసెస్ లో సీపేజ్ అండ్ డ్రైనేజ్ కోసం యూజ్ చేశారు. నెక్స్ట్ స్ట్రక్చర్ ఇస్ స్పిల్వే. స్పిల్వే ఇస్ ద మోస్ట్ క్రిటికల్ స్ట్రక్చర్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ వాటర్ ఇన్ఫ్లోస్ వచ్చినప్పుడు డ్యామ్ డ్యామేజ్ కాకుండా వాటర్ ని సేఫ్ గా డిశ్చార్జ్ చేస్తుంది. దీంట్లో 48 రేడియల్ గేట్స్ యూజ్ చేశారు. ఈచ్ గేట్ 16 meters వైడ్ అండ్ 20 meters హైట్ ఉంటుంది. ఈ స్పిల్వేస్ ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ ను కూడా సేఫ్ గా డ్యామ్ డ్యామేజ్ కాకుండా డిశ్చార్జ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఈస్ కాఫర్ డ్యామ్. గోదావరి లాంటి మ్యాసివ్ రివర్ అక్రాస్ గా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఇంజనీర్స్ రివర్ డైవర్షన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్ బిల్డ్ చేసి డ్యామ్ కన్స్ట్రక్షన్ కి డ్రై ఏరియా క్రియేట్ చేశారు. ఈ కాఫర్ డ్యామ్స్ ఆర్ కీ. ఇవి ఏ మాత్రం ఫెయిల్ అయినా కంప్లీట్ స్ట్రక్చర్ ఫెయిల్ అవుతుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ఫ్లడ్స్ వల్ల ఈ కాఫర్ డ్యామ్స్ ఫెయిల్ అయ్యాయి. దీని వల్ల రీకన్స్ట్రక్షన్ చేయడం వల్ల టైం అండ్ మనీ రెండు పెరిగిపోయాయి. బియాండ్ ద డ్యామ్ 960 megawatts ఆఫ్ పవర్ హౌస్ ని స్పిల్వే బేస్ లో బిల్డ్ చేశారు. ఇది క్లాసిక్ రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. దీంట్లో 2 canals కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 80 TMC ఆఫ్ గోదావరి వాటర్ ని కృష్ణా బేసిన్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ is still in under construction. That means the engineering story isn't over. If the breakdown was useful for you, share and subscribe Bhavanam's podcast.